హాయ్ హలో వెల్కమ్ టు సుమాస్ గుమగుమాస్ అండి. ఈరోజు నేను కిచెన్ టూర్ చేస్తున్నానండి. ఇది నా కిచెన్ అండి. నా కిచెన్ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీకు చూపించాలనుకుంటున్నానండి. ఇది నా స్టవ్ అండి. ఇక్కడ వచ్చేసి 2 జాడీలు పెట్టుకున్నానండి. ఇందులో కల్లుప్పు, ఇందులో సాల్ట్ వేసుకుంటానండి. ఇది వచ్చేసి కాఫీ పొడి అండి. కాఫీ పొడి వేయడానికని తీసుకున్నానండి. ఇది చిన్న రోల్ తీసి పెట్టుకున్నానండి. ఇది ఏదైనా రసానికి పుళ్ళు కొట్టుకోవడానికి అట్లా సింపుల్గా అప్పటికప్పుడు ఇది తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి ఆయిల్ క్యాను, ఆ తర్వాత నెయ్యిది, ఆ తర్వాత అవన్నీ మాట్లాడండి. మొత్తము మెంతులు, కారం పొడి, ధనియాలు, ఆవాలు, మెంతి పొడి, జీలకర్ర. ఇక్కడ కూడా సేమ్ అంతేనండి. పసుపు, స్పైసెస్, బెల్లం పౌడరు అవి పెట్టుకున్నానండి. ఇక్కడ వచ్చేసి సాల్టు, ఇది కూడా అంతేనండి. స్పైసెస్, చెక్క, లవంగా అంటున్నా అవి. ఇక్కడ సాల్టు, పెప్పర్ పౌడరు, ఇలాచి. ఇక్కడ వచ్చేసి మామూలుగా గెంటెలు అవన్నీ తగిలించుకోవడానికి ఇది అదే పనిగా ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి నేను. మిక్సీ జార్ ఇక్కడ పెట్టుకున్నానండి. పాయింట్ ఇక్కడ కూడా ఒకటి పెట్టించుకున్నాను నేను. ఇది కూడా ఆన్లైన్లోనే పెట్టుకున్నానండి. టిఫిన్ సెక్షన్ ప్లేట్స్, చిన్న చిన్న ప్లేట్స్, అవన్నీ కప్పులు, పిల్లలకు పాలు ఇచ్చేటివి అవన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకున్నానండి. ఇటువైపు ఇది షింక్ అండి. ఇది వచ్చేసి మామూలుగా మనము సామాన్లు కడుక్కునేటప్పుడు డస్ట్ ఉంటుంది కదండి, అది పెట్టుకోవడానికి, అది వేయడానికి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి పాట్స్ అరేంజ్ చేసుకున్నానండి. మీకు చూపిస్తుంటాను కదండి, చికెన్ కర్రీకి పాట్ అండి. ఇవన్నీ మామూలు పింగాణివేనండి. ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్దవి లంచ్ క్యారేజెస్ అవన్నీ పెట్టుకున్నానండి. పెద్ద పెద్ద క్యారేజెస్ ఉంటాయి కదండి, అవి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి నేను అదే పనిగా ఈ సామాన్ల కోసము ఈ స్పైసెస్ బాక్సులు పెట్టుకోవడానికి కోసం అనేది చేపించుకున్నానండి. ఇది ర్యాకు. ఇక్కడ వచ్చేసి పిల్లల లంచ్ బాక్సులు, చిన్న చిన్న బాక్సెస్ ఉంటాయి కదండి, పచ్చళ్ళు, పెరుగు అవన్నీ వేయించడానికని తీసి పెట్టేసుకున్నానండి. ఇక్కడ అవి అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి స్టీల్ బాక్సులు అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నానండి. కందిపప్పు, మినపప్పు, శనగకాయ పప్పు, పప్పులు లాంటివి ఈ బాక్సెస్లో అరేంజ్ చేసుకున్నాను. రసం పౌడరు, సాంబార్ పౌడరు, కస్తూరి మేతి ఇలాంటివన్నీ ఈ గాజు సీసాలని ఇక్కడ నేను ఆర్గనైజ్ చేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి స్పేర్ బాక్సెస్, లంచ్ బాక్సెస్, అది హాట్ బాక్స్. ఈ సైడ్ వచ్చేసి మామూలుగా సామాన్ల స్టాండ్ అరేంజ్ చేయించుకున్నానండి. ఇవన్నీ మేము కొంత ప్రకారమే చేయించుకున్న ర్యాక్ అండి ఇది. ఇక్కడ సామాన్ల స్టాండ్ నేను ఫిక్స్ చేయించుకున్నానండి. ఇది వచ్చేసి మామూలుగా పిల్లలకు ఒక నూడిల్స్ తినడానికి, పాయసం తాగడానికి స్పూన్లు. ఈ కింద వచ్చేసి మామూలుగా ప్యాన్స్ అన్ని అరేంజ్ చేసుకున్నానండి. ఇది వచ్చేసి నేను బిర్యానీ కుండ అండి, సపరేట్గా పెట్టుకున్నా, బయట పెడితే పగిలిపోతుందని చెప్పి ర్యాక్లోనే పెట్టేశానండి. ఈ కింది రోలో మామూలుగా మనం రేషన్ తెచ్చుకుంటాం కదండి, అవన్నీ ఇక్కడ బాక్సులన్నీ, బకెట్లన్నీ అరేంజ్ చేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి హాట్ బాక్సులు ఒక 2 టీ కెటిలు, నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్ బాక్సులు ఇక్కడ అరేంజ్ చేసి పెట్టుకున్నానండి. ఈ కింద అంతేనండి, సేమ్ రేషన్కు సంబంధించిన బాక్సెసేనండి ఇవి కూడా. ఇక్కడ వచ్చేసి మామూలు స్టోర్లో వేస్తారు కదండి రైస్, అవి ఇందులో ఆర్గనైజ్ చేసుకున్నానండి. పైన వచ్చేసి మామూలుగా ఈ పింగాణి సామాన్ ఉంటుంది కదండి, అవన్నీ పైన అరేంజ్ చేసుకున్నానండి. ఈ అరలో కూడా అంతేనండి, మామూలుగా కుక్కర్లు, సిల్వర్ సామాన్లు అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ వచ్చేసి ప్యాన్లు అంటే దోశ ప్యాన్లు, చపాతీ ప్యాన్లు అవన్నీ పెట్టుకొని గ్యాస్ పెట్టుకుని సరిపోయింది ఇక్కడ. ఈ కింద వచ్చేసి సిల్వర్ కడాయిలు అన్నీ పెట్టేసుకున్నానండి. ఈ పప్పు గుత్తి, లకెన్ కట్టె, చపాతీ పీట, సంగటి గిలికే, తెట్టు కట్టె అన్నీ ఈ అరలో అరేంజ్ చేసుకున్నానండి. కింద వచ్చేసి రైస్ బాక్సులు అండి ఇవి. ఇక్కడ కూడా అంతేనండి, సేమ్ కుక్కర్లో అవి పెట్టుకుంటాం. ఇది షింక్ అండి. ఈ పుట్టలో వచ్చేసి మామూలుగా స్నానానికి వెళ్ళినప్పుడు ఆ బట్టలు, ఈపిన బట్టలు అవన్నీ వేయడానికని పెట్టినానండి. ఇక్కడ అంతేనండి, గాజు సీసాలు, గాజు గ్లాసులు అవన్నీ ఇక్కడ సర్దుకున్నానండి పైన. ఇది కూడా సపరేట్గా చేయించుకున్న ర్యాకేనండి, ఈ సామాన్ పెట్టడం కోసమనే చేయించుకున్నాను నేను. ఈ కింద అంతేనండి, మామూలుగా మ్యాగీ కానీ ఏదైనా తిరువాతలు పోసుకోవడానికి ప్యాన్లు, ఈ స్టెయినర్స్ ఇవి పెట్టుకున్నానండి. ఇక్కడ వాటర్ బిందె పట్టి పెట్టుకుంటానండి వాటర్లో. ఇది వచ్చేసి ఎగ్ బాయిలర్ అండి, ఇది కూడా మీషోలోనే తీసుకున్నానండి.
ఇందులో అంతేనండి. ఇక్కడ వచ్చేసి కుక్కర్కు సంబంధించిన గిన్నెలు పెట్టేసుకున్నానండి. ఇక్కడ కూడా అంతే అండి, ఎక్స్ట్రాగా ఉంటాయి కదండి బాటిల్ కడగడానికి తీసుకున్నానండి. ఇది మామూలుగా కర్డ్ అంతా చిలుక్కోవడానికి తీసుకున్నదండి. ఇక్కడ కొన్ని అరేంజ్ చేసుకున్నానండి, ఎక్స్ట్రాగా ఉన్నవి స్టెయినర్స్, టీ స్టెయినర్స్ అవన్నీ ఇందులో అరేంజ్ చేసుకున్నానండి. ఈ కింద అంతేనండి, సిల్వర్ సామాన్ ఇటు సైడ్ ఆర్గనైజ్ చేశాను. ఇక్కడ వచ్చేసి రేషన్ కవర్స్ వస్తాయి కదండి, ఎక్స్ట్రా కవర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇందులో ఈ డబ్బాలో స్టోరేజ్ చేసి పెట్టుకున్నానండి. ఇది కూడా మేము కొలత పెట్టి చేయించుకున్నామండి. ఇది వచ్చేసి గ్రైండర్ పెట్టుకోవడానికండి పైన. ఈ కింద ఇండక్షన్ ప్లేస్ అండి, ఎప్పుడైనా గ్యాస్ అయిపోతే ఇది వాడుకుంటానండి నేను. నెక్స్ట్ ఇవి వచ్చేసి బిందెలు, మంచినీళ్ళ బిందెలు పట్టి పెట్టుకోవడానికని, ఇది క్యాన్ పెట్టుకోవడానికని. ఇది స్పెషల్గా కొలతిచ్చే చేయించుకున్నామండి మేము.